ఇప్పుడు కపాలభాతి ఇంటర్నల్ ఎక్సర్సైజ్. కపాలభాతి సింపుల్ ఫస్ట్ టైం చేసినప్పుడు మందగతితో ప్రారంభించాలి, స్పీడ్గా చేయొద్దు. ఎలా చేస్తాము? ముద్ర సేమ్ కంటిన్యూ ఉంటుంది. అపాన వాయుముద్రనే చేయాలి, సేమ్ ముద్ర ఉంచేసి. కపాలభాతి చేసినప్పుడు మనసంతా కంప్లీట్గా స్టమక్లో పెట్టుకోవాలి. స్టమక్లో పెట్టి ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓం స్వాం, ఓం స్వాం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ కపాలభాతి చేయాలి. మనసంతా పొట్టలోనే ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా మందగతి చేయాలి. ఒకేసారి స్పీడ్ చేయొద్దు. ఎలా 3 సెకండ్ 1 స్ట్రోక్ చేసుకోవచ్చు. ఓం స్వాం, ఓం స్వాం. శ్వాసలో ఎక్స్ప్రెషన్. ఈ విధంగా స్లో ప్రారంభించాలి. ఫస్ట్ టైం స్లో ప్రారంభిస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఫస్ట్ టైం సెట్ చేసుకోండి. 5 మినిట్స్తో ప్రారంభిస్తాం. ఒక 5 డేస్ వచ్చిన తర్వాత కొంచెం పికప్ చేయండి. 1 సెకండ్ 1 స్ట్రోక్ తీసుకెళ్ళండి. అప్పుడు వామప్ అవుతుంది స్టమక్, అప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు 1 సెకండ్ 1 స్ట్రోక్ చేయొచ్చు. ఎలా? ఓం స్వాం మంత్రాన్ని కంటిన్యూ చేయడమే. మనసంతా స్టమక్లో ఉంచాలి. ఓం స్వాం బీజమంత్ర. ఫస్ట్ 5 డేస్ 5 మినిట్స్, మళ్ళీ 6th డే 6 మినిట్స్, 7th డే 7 మినిట్స్, అట్లా డైలీ 1 మినిట్ పెంచుకుంటూ 15 మినిట్స్ తీసుకెళ్ళాలి. 15 మినిట్స్ హ్యూమన్ బాడీ ప్యాకేజ్. ఇంకా సమస్యలు ఎక్కడ అనిపిస్తే అర్ధగంట వరకు కపాలభాతి చేయాలి. ఓం స్వాం, శ్వాస బయటికి పోవడం, స్టమక్ లోని పోవడం రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఓం స్వాం, ఓం స్వాం. స్టార్టింగ్ అంతా నడుమంతా పెయిన్ వచ్చినట్టుగా, స్టమక్ అంతా లాగినట్టు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇలా రిలాక్స్ చేయండి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే స్టమక్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఈ థమ్స్ వచ్చేసి ఇలా ప్రెస్ చేసి సైడ్కి, నావెల్ సైడ్కి ఇలా ఫింగర్స్ లాక్ చేస్తే స్టమక్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఆ విధంగా 1 మినిట్ ఇలా ఉంచాలి. ఇలా హాయిగా రిలాక్స్ అయిపోవాలి. అప్పుడు స్టమక్ అంతా రిలీఫ్ అవుతుంది. స్టార్టింగ్ ట్రబుల్, తర్వాత 15 డేస్ వచ్చినాటికి పరిపూర్ణత పెరుగుతూ ఉంటుంది, ఫలితం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పరిపూర్ణత పెరిగిందో ఆటోమేటిక్గా ఫలితం పెరుగుతూ ఉంటుంది. తర్వాత స్పైన్ రిలాక్స్ ఇచ్చే విధానం. చేతులు ఇలా పట్టుకొని ఈ చేయి ఇలా క్యాచ్ చేయాలి. ఆపోజిట్ హ్యాండ్స్ పట్టుకోవాలి. ఇలా ఇలా పట్టుకొని గాలి పీల్చుకొని ఇక్కడ గాలి ఆపేసి హాయిగా మనం ఒళ్ళు లాగినప్పుడు ఎలా లాగుతాము? ఉల్లాసంతో లాగుతాం. ఇలా సాగదీయాలి, ఉల్లాసంతో సాగదీయాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉల్లాసంతో సాగదీయాలి, హాయిగా వదిలేయాలి. మళ్ళీ గాలి పీల్చుకోవాలి, శ్వాస ఆపాలి, హోల్లో ఉంచేసి రైట్ సైడ్ ఇలా హాయిగా సాగదీయాలి, లెఫ్ట్ హాయిగా సాగదీసి మధ్యలో వచ్చేసి వదిలేయాలి. ఈ విధంగా రిలాక్స్ చేసే విధానం. తర్వాత ఆ విధంగా 10 టైమ్స్ చేసిన తర్వాత ఇలా రౌండ్ అప్ చేయాలి. ఎంత స్టమక్, స్పైన్ ఎంత రిలీఫ్ అయిపోతుంది. ఇలా ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ మళ్ళీ సేమ్ అట్లా మన సమయానుకూలంగా తక్కువ సార్లు చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్లో మాత్రం 10 టైమ్స్ చేయండి. ఇదొక ప్రాణాయామం. మరొక అద్భుతమైన ప్రాణాయామం చూపిస్తున్నాను. ఇది త్రిబంధ క్రియ, బాహ్య ప్రాణాయామం చేస్తున్నాం. త్రిబంధ క్రియ, బాహ్య ప్రాణాయామం. 3 బంధాలు ఏకం చేసే క్రియ అన్నమాట. అయితే 3 బంధాలు ఏంటి అంటే గదమ ఛాతి కానించడం, కడుపులోనికి లాగడం, కింద రిక్టం పైకి లాగడం. 3 బంధాలు ఏకం చేయడం. ఇది ఎవరు చేయదు అయ్యా అంటే క్రానిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు, హెర్నియా ఉన్న వాళ్ళు చేయొద్దు. వాళ్ళకి వర్తించవు మన సబ్జెక్ట్. హార్ట్ ప్రాబ్లం ఉంటే, హై బీపీ ఉంటే, హెర్నియా ఉంటే, సివియర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు బాహ్య ప్రాణాయామం చేయొద్దు. అది గుర్తుపెట్టుకొని ఫాలో అయ్యాకంటే రిజల్ట్ వస్తుంది. ఈ సమస్యలు ఏమనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. త్రిబంధ క్రియ ఎలా చేస్తామంటే నేను చేస్తాను, ఒకసారి గమనించండి. గాలి పీల్చుకోవడం మొదలు, ఒకేసారి శ్వాస వదిలేస్తాం, వదిలి ప్లస్ ఆపేస్తాం. శ్వాస నా దగ్గర లేదు, గదమ ఛాతి కానిస్తాం, స్టమక్ లోని తీసుకుంటున్నాం, రిక్టం పైకి లాగుతున్నాం. 3 కలుస్తున్నాయి ఇక్కడ. శ్వాసను పీలుస్తూ వాపసు రావాలి.
వదిలేసి రిలాక్స్ కావాలి. తల ఉంచేదాన్ని జలాంధ్ర బంధం అంటారు, పొట్ట లాగేదాన్ని ఉద్యాన బంధం అంటారు, కింద రిక్టం లాగేదాన్ని మూలబంధం అంటారు. ఈ 3 బంధాలు కలిపి త్రిబంధ క్రియ ఏర్పడుతుంది, మహాబంధం ఏర్పడుతుంది, మహా ఎనర్జీ వస్తుంది, ప్యాంక్రియాస్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయిపోతుంది, అందులో ఉన్న డ్యామేజ్ అయిన లంగర్ హార్ట్స్ అని మళ్ళీ జనరేట్ అయిపోయి మళ్ళీ ఇన్సులిన్ తయారైపోయి డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. సూపర్ డూపర్ క్రియ మహాబంధం. గాలి పీల్చుకోవడం, ఒకేసారి వదలడం, ఆపడం, తల వంచడం, స్టమక్ బ్యాక్ తీసుకోవడం, రిక్టం పైకి లాగడం. రిక్టం అంటే విసర్జన భాగం, మల విసర్జన భాగాన్ని పైకి లాక్కోవాలి. ఈ విధంగా 5 నుంచి ప్రారంభించి ఆ విధంగా 8 సార్లు, తర్వాత 12 సార్ల వరకు చేయొచ్చు. ఎక్కువ డయాబెటీస్ అనుకో 12 టైమ్స్ వర్కౌట్ చేయాలి. డయాబెటీస్ తక్కువ ఉందని నార్మల్ అనుకో పర్వాలేదు అనుకో, అప్పుడు మినిమం 5 టైమ్స్ తగ్గకూడదు. ఇంకా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే 12 టైమ్స్ హైయెస్ట్ చేసుకోవాలి. 12 టైమ్స్ మస్ట్ అనమాట. 3 to 5 to 8 to 12 టైమ్స్ అనమాట. ఇది చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. త్రిబంధ క్రియ, బాహ్య ప్రాణాయామం ఏం లేదు, సింపుల్. మరొకసారి చూడండి. గాలి పీల్చుకోవడం, ఒకేసారి వదలడం, ఆపడం, తల ఉంచడం, రిక్టం లావడం, ఘటం ఛాతి కానేస్తే జలాంధ్ర బంధం, పొట్ట లాగితే ఉడ్యాన బంధం, రిక్టం లాగితే మూల బంధం. గాలి పీలుస్తూ వాపసు రావాలి. చూడండి, ఈరోజు చక్కటి అభ్యాసం మధుమేహానికి తెలుసుకున్నారు. ఇంకా మరొక ఎపిసోడ్లో మరీ డయాబెటీస్ సంబంధించిన అభ్యాసం తెలుసుకుందాం. ఆ యోగాని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.